మీరు సునీత అని పేరు పెట్టుకున్నారా? అదేవిధంగా రజిత అని పేరు పెట్టుకున్నారా? ఇలా పేర్లు పెట్టుకున్న వారికి చివరికి గనక టీహెచ్ఏ తాతో ఎండ్ అయితే వీరికి అన్నీ నష్టాలే. నేను చూసిన వాళ్ళలో ఇప్పటివరకు 90% వీరికి అన్ని ప్రాబ్లమ్సే. ఆర్థికంగా వీరికి అనేక ఇబ్బందులు ఉంటాయండి. ఫైనాన్షియల్‌గా అనేక ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహ విషయంలో గూడా వివాహాలు మొత్తం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్‌గా వీరు ఎంత సంపాదించినా గూడా వీరికి డబ్బనేది నిలవదు. నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. అదేవిధంగా వివాహాలు చేసుకున్న వారికి గూడా సంతానంలో అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగాల్లో గూడా ఎంత కష్టపడి చదివినా గూడా ఉద్యోగం కోసం వచ్చేసరికి ఆలస్యం అవుతూ ఉంటాయి. వీరు అదే విధంగా వీరు విదేశీ యానం జేయాలనుకుంటారు. అలాంటి వారికి ఆలస్యం అవుతూ ఉంటాయి. వీరు ఏ పనులు వీరు చేయాలనుకున్నా గూడా వీరికి పెండింగ్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ తాతో ఎండ్ అయిన వారు సునీత గాని, అనిత గాని ఇలాంటి పేర్లు పెట్టుకున్నవారు ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటేనే మీకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా గూడా తొలగిపోతాయి.